బాయ్ తమ్ముడు. ఓకే. బాయ్ నాన్న. లైవ్‌కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే అంటున్నారు అన్నగారు. కుకింగ్ చేస్తాను అన్నయ్య గారు. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంట. ఓకే రాజు అన్నగారు. లక్ష్మణ్ రాజు అన్నగారు. థ్యాంక్ యూ. నగేష్ అన్న ఈరోజు డిన్నర్ ఏం తిన్నావక్క? ఇంకా ఏం తినలేదు తమ్ముడు. మధ్యాహ్నం బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ. ఓన్లీ బిర్యానీ మాత్రమే ఉంది, దాంట్లో ఏం లేవు. తినేసారు. అదే ఇంకా వాళ్ళు బయట వెళ్ళారు, ఇంకా మనకేం తేరు, అదే తినాలి. ఏం చేద్దాం. సబ్స్క్రైబ్ చేశానక్క. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. జాగ్రత్త అమ్మ అంటున్నారు లక్ష్మణ్ రాజు అన్నయ్య గారు. మనం వేడిగా తినాలా, ఇలా ఉండాలి, అలా ఉండాలంటే కుదరదు అన్నయ్య గారు. ఒక్కో రోజు లేకుండా కూడా కనీసం ఒట్టి నీళ్ళే తాగి ఒక అంటు పండు తినేసి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నయ్య. ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏం చేద్దాం. లైవ్ ఎక్కడి నుండి మేడం? శ్రీనివాస్ గారు లైవ్ కోయట్ నుంచి అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? సందీప్ ఫోన్ దగ్గర పెట్టుకో, నిద్ర కూడా పట్టదు. యువర్ నేటివ్ ఎక్కడ ప్లేస్? నాది ఎక్కడ ప్లేస్ అన్నారు. నీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదక్క. ఏం చేద్దాం నాన్న. మధ్యాహ్నం బిర్యానీ చేశాను, ఒక కోడేసి బిర్యానీ చేశాను అనమాట. ఒక కోడి అంటే 4 ముక్కలు వస్తాయి. 2 కాళ్ళు ముక్కలు, 2 కాళ్ళు, 2 రెక్క ముక్కలు, 4 అంతే. పిల్లలు మేడం మేమందరూ తిన్నాము అంతే. ఏముండదు, ఓన్లీ అన్నమే ఉంటుంది. ఇంకా అదే తినాలి. ఇంకేం చేద్దాం. ఇంకా అది కూడా తినకపోతే ఫస్ట్గానే పడుకోవాలి తమ్ముడు. ఏముండదు, ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కో రోజు ఉండదు. అలా ఉంటాయి బాధలు. ఈరోజు కడుపు నిండా తిని పడుకుందామంటే ఉండదు. వస్తువుకు భరించాలి, ఆకలికి భరించాలి, నిద్రకి భరించాలి, కష్టానికి, చలికి, వేడికి అన్నీ భరిస్తేనే గల్ఫ్ దేశంలో మనం కష్టపడగలుగుతాం. లేదంటే కష్టపడలేం తమ్ముడు. నేను ఈరోజు కడుపు నిండా తినేసి నేను కంటి నిండా నిద్రపోవాలంటే జరగదు. ఏపీలో ఎక్కడమ్మా? ఏపీలో మాది చిత్తూరు అన్నయ్య గారు. ఓకే అక్క. ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ అక్క? 2 సంవత్సరాలు నాన్న. 2 సంవత్సరాల అగ్రిమెంట్. 2 సంవత్సరాల దాకా మనం ఆడపోయేదానికి కాదు. మనం అంతగా పోవాలంటే డబ్బులు కట్టాలి. 2.5 లక్ష, 2.5 లక్ష, 3 లక్షలు కడితే కానీ పంపిస్తారు. అలా ఉంటుంది. ఫోను అంట దూరం పెట్టు. దూరంనే పెట్టున్నాను ఫోను మామూలుగానే. సేమ్ డైలాగ్ చెప్తున్నారు. శ్రీ డాడ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీ డాడ్ అన్నయ్య గారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగుందా చూడండి. యూ డు నాట్ హ్యావ్ వర్క్, హ్యావ్ సీన్ మనీ టైమ్ లైవ్. ఎలా ఉన్నావు? బాగున్నాను శ్రీడాడ్ అన్నయ్య గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? అక్క నువ్వు తొందరగా ఇండియాకు వచ్చేసేయ్ అంటున్నారు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. సందీప్ నిజం చెప్పినాడు, దూరం పెట్టు ఫోను.